నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముద్దుగా ప్రధానాంశాలు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం. అదుపు తప్పి చెరువులో పడిన కారు, 3 మృతి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి శివాలయంలో ఘనంగా మహారుద్రాభిషేకం. 10 రోజుల పాటు ఏకధాటిగా నీలకంఠుడికి అభిషేకాలు. వేములవాడలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి వేడుకలు. శివనామస్మరణతో మార్మోగిన ఆలయ పురవీధులు. ఇక వార్తల్లోకి వెళ్తే, యూసఫ్గూడలో బీద ప్రజలకు 5 రూపాయలకే భోజనం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ అన్నపూర్ణ క్యాంటీన్ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ సంజయ్ గౌడ్, డివిజన్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ పటేల్, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. जाओ जाओ ऊपर जाओ जी जाओ ऊपर जाओ కౌంటర్ కూడా పక్కన సర్కిల్ కౌంటర్ మొత్తం తీసేసి పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెజ్గా ఇక్కడ భోజనం చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా దాదాపు 300 మంది భోజనం చేసి డే 1 నుంచి కూడా ఇక్కడ పేదలు ఎక్కువ, ఇక్కడ సర్కిల్లో ఎక్కువ. ఇక్కడ చాలామంది సినీ కార్మికులు కావచ్చు, లేకపోతే డైలీ లేబర్ కావచ్చు, ఎంతోమంది కార్మికులు కావచ్చు. మరి వాళ్ళందరికీ కూడా ఈరోజు కడుపు నిండా మరి తెలంగాణ అన్నపూర్ణ క్యాంటీన్ మన గౌరవ ఎమ్మెల్యే గారు మాగంటి గోపీనాథ్ గారు, మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ కౌంటర్ ఏర్పాటు చేసి ఈ రోజుకి మరి ఎంతోమందికి కూడా కడుపు నిండా అన్నం దొరుకుతుంది. కాబట్టి ఇది కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ జరుగుతుంది కూడా. ఇది తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మరి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ యూసఫ్గూడ డివిజన్లో అన్నపూర్ణ సెంటర్ 5 రూపాయల భోజనం మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మరి మా కాన్స్టిట్యూన్సీ తరఫున ఇది గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ 5 రూపాయల భోజనం ఏంటంటే వర్షాకాలం అయినా సరే ప్రాబ్లం లేదు, ఎండాకాలం వచ్చినా కానీ నేడు ఉంటుంది, ప్లస్ సిట్టింగ్ కెపాసిటీ కూడా ఉంటుంది. దీనికి మంచినీళ్ళు కూడా వాళ్ళకి ఏం ప్రాబ్లం లేకుండా ఇస్తారు. ఇన్ని సదుపాయాలు అంటే టాయిలెట్స్ కూడా ఉంటాయి అన్నమాట, ఏం ప్రాబ్లం లేకుండా పేదవాడు వచ్చి ఇక్కడ భోజనంతో పాటు అన్ని వసతులు ఏర్పాటు చేసిన అన్నపూర్ణ సెంటర్ ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో. మరి గ్రేటర్ హైదరాబాద్లో మరి ముఖ్యంగా మనం ఫిబ్రవరి 17 సీఎం గారు పెట్టిన ఇది ఇనాగరేషన్ చేస్తే జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని బిజ్జవరం గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా మండల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను గ్రామ సర్పంచ్ లక్ష్మణ్, గ్రామ పెద్దలు, ఛత్రపతి శివాజీ యూత్ అధ్యక్షుడు హరిన్ కుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. గ్రామంలో పెద్దలు కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ప్లేయర్లు ఫోన్ చేసినా. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఎల్లంకి చెరువు పక్కన ఘోర ప్రమాదం సంభవించింది. అదుపు తప్పి ఓ కారు చెరువులో పడిపోయింది. దీంతో కారులో ఉన్న 3 వ్యక్తులు మృతి చెందారు. మృతులు సర్నేనిగూడెం గ్రామ సర్పంచ్ భర్త మధు, కుమారుడు మణికంఠగా గుర్తించారు. వీరితో పాటు కారు డ్రైవర్ శ్రీధర్ రెడ్డి కూడా మృతి చెందారు. హస్బెండ్ ఆఫ్ ధరణి రాణి, ఈమె సర్నేనిగూడెం సర్పంచ్ గారు. నిన్న ధరణి మధు గారు, తన కొడుకు మణికుమార్ అండ్ తన ఫ్రెండ్ శ్రీధర్ రెడ్డి ముగ్గురు కలిపి తన ఇంటి దగ్గర మార్నింగ్ అరౌండ్ 11 గంటలకు వాళ్ళ వ్యవసాయ భూమి దగ్గరికి బయలుదేరారు. కారు వాష్ చేసుకొని రావాలని చెప్పేసి.
సో అక్కడికి 11 గంటలకు వాళ్ళ సరనేనిగూడెం నుంచి ఎల్లంకి వచ్చి ఎల్లంకి నుంచి తన వ్యవసాయ భూమి దగ్గరికి వచ్చారు. మొత్తం అక్కడి నుంచి ఇక్కడ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ వ్యవసాయ భూమి దగ్గర కారు వాష్ చేసుకున్న తర్వాత వాళ్ళు అక్కడే భోజనం చేయడం జరిగింది. భోజనం చేసి అరౌండ్ 3:30 to 4 o'clock మళ్ళీ సరనేనిగూడెంకు రిటర్న్ అవుతున్నారు. సో ముగ్గురు కూడా కార్లు అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. ఈ రిటర్న్ అయినప్పుడు అక్కడి నుంచి ఆ వ్యవసాయ భూమి దగ్గర నుంచి ఒక జస్ట్ 150 మీటర్స్ దూరంలో ఇక్కడ ఎల్లంకి చెరువు ఉంటుంది. ఆ చెరువు అరౌండ్ మనకు 7 to 8 feet వరకు వాటర్ డెప్త్ ఉంది లోపల. ఆ బావి దగ్గర నుంచి అరౌండ్ ఒక 200 మీటర్స్ రాగానే సర్పంచ్ రాణి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భర్త, వాళ్ళ కుమారుడు కనిపించడం లేదని ఒక పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది. అది ఇక్కడ ఎల్లంకి కుంట ఈదుల కుంటలో సెర్చ్ చేస్తే అది ఆ కాలంలో పడి చనిపోవడం జరిగింది. అది ఈరోజు దాన్ని నిన్న మధ్యాహ్నం నుండి దురదృష్టవశాత్తు సర్నేమును సర్పంచ్ వస్తుంది. అది మేము వార్డు మెంబరు శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ కుమారుడు కలిసి వ్యవసాయ బాధ దగ్గరికి వచ్చి కారు కట్టుకుందని చెప్పి అక్కడ రావడం విషయాలు తీసుకుని మళ్ళీ పోయే టైంకు దాదాపుగా 3:34 మధ్యన కారు పొలంకా నుంచి ఇంటిపోదాం బయలుదేరే సమయంలో పక్కన ఉన్న చెర్లకు బండి స్పీడ్గా పడిపోయినది ఎవరు చూడలేదు ఆ సమయాన్ని. అప్పటికి ముందు కూడా 3:30 ముందు కూడా చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కరీంనగర్ పట్టణంలోని శ్రీ గౌరీశంకర ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురాణం మహేశ్వర శర్మ, పురాణం శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో గౌరీశంకరుడికి సుప్రభాత సేవ, అభిషేకాలు, లింగోద్భవ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పొద్దుటూరు శ్రీనివాస్, ఈవో అనిల్ మరియు మహాదేవ సభ్యులు నార్ల కార్తిక్, శ్రవణ్ కుమార్, మద్ది శ్రీనివాస్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. క్రౌడ్ ఉంది కదా, వాళ్ళు వచ్చినాక ఇక్కడ నిమిషం బయటికి రండి, మీరు తర్వాత వెళ్ళరు. ఎప్పుడు దిగుడు కొంచెం వెనకకుండా ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మరి కరీంనగర్లో అతి ప్రాచీనమైనటువంటి అతి విశిష్టమైనటువంటి మరి శివాలయం సందర్భంగా వచ్చి దర్శించుకోవడం చాలా సంతోషిస్తుంది. మరి ఈరోజు నగర ప్రజలందరూ కూడా ఎంతో భక్తితోటి ఎంతో ఇష్టనిమత్తుడి మరి ఉల్లాసంగా పాటిస్తూ మరి శివరాత్రి మరి నగరపాలందరూ కూడా ఎంతో మంచి క్రమశిక్షణతోటి ఈరోజంతా కూడా రాత్రి కానీ మార్నింగ్ కూడా శివాలయాన్ని దర్శించుకొని మరి ఒక కోరికను తీర్చుకొని ఉపవాస దీక్షలు పూర్తి చేసుకొని మంచి శివుని కరుణతో మహాదేవేతి వాదినం వత్సం గౌరవ గౌరీతో తావంతం అనుధావతి అని మన పురాణాల్లో వ్యాసులు వచ్చినారు. అప్పుడే పుట్టినటువంటి లేగదూడను తీసుకుని వెళితే ఆవు లేగదూడ కోసమే ప్రగతికి వచ్చినట్టుగా లేగదూడ వంటి మహాదేవ నామాన్ని ఉచ్చరిస్తే ఆవు వంటి శంకరుడు మన వెంటబడతాడు అని శాస్త్రవేత్తలను దృష్టిలో ఉంచడం, నిరంతరం మహాదేవ నామాన్ని మనం జపించి మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. మనము వాడిని మహాదేవుణ్ణి పిలిచినా పిలవకపోయినా మనందరిలో ఉండేవాడు వాడే. మనమందరం కళ్ళతో రూపాన్ని చూస్తూ ఉన్నాము అన్నా, చెవులతో శబ్దాన్ని వింటూ ఉన్నాము అన్నా, ఒకటేంటి మన శరీరంలో ఉన్నటువంటి 8 ఇంద్రియములతో ఆ ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ గ్రహిస్తూ ఉన్నాము అంటే ఆ దేవుడైనటువంటి మహాదేవుడు మన శరీరంలో చైతన్య స్వరూపడి ఉండడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. కళ్ళతో రూపాన్ని చూసి, చెవులతో శబ్దాన్ని విని, కర్మేంద్రియములతో స్పర్శను గ్రహించే ఇంద్రియమూలకమైనటువంటి భోగాలన్నింటినీ అనుభవించేటువంటి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరంతరం అందుబాటులో ఉండి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. మా దగ్గరకు వచ్చిండ్రు, మీ వాళ్ళే తాడిప్పారు. మేమైతే తాడిపోలేదు కదా, మీరే తాడిప్పిండ్రు. మేము లోపలికి వచ్చినాం, అక్కడ ఆగినాము. 10 నిమిషాలు ఆగుంది సార్ అని చెప్పినాము. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి హవేలీ మండలంలోని హరిహర గురుక్షేత్ర శివాలయంలో ఈ నెల 12వ తేదీన ప్రారంభమైన మహారుద్రాభిషేకం మహాశివరాత్రి రోజున ఏకాదశ రుద్రాభిషేకంతో ఘనంగా ముగిసింది. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ రుద్రరాజు, మాజీ ఉప సర్పంచ్ ఎర్రం కనకరెడ్డి, గున్నాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా శ్రీభక్త మార్కండేయ దేవాలయంలో మార్కండేయ భజన భక్త మండలి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు నమిలికొండ పవన్ కుమార్ ఆధ్వర్యంలో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపద అనే కుమారి ప్రదర్శించిన నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ మేరకు ఆమెను ఆలయ కమిటీ సభ్యులు పూలమాలతో శాలువాతో ఘనంగా సత్కరించారు. పవన్ కుమార్ ఈ యొక్క మార్కండేయ శివాలయం యొక్క అర్చకులను నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరాపరాశిష్టౌపుద్దరేభ్యాం నగేంద్రమ్యాభిషేకేంద్రానాం నమో నమ శంకర పార్వతీభ్యాం. పరమ పవిత్రమైనటువంటి యొక్క మహాశివరాత్రి. వాస్తవానికి ప్రతి నెల కూడా మహాశివరాత్రితో పాటు మహాశివరాత్రి పరమేశ్వరుడు లయకారుడు కనుక ఆ లయకారుడు చక్కనటువంటి యొక్క లింగ స్వరూపాన్ని ఆవిర్భవించినటువంటి యొక్క రోజు. ఎందుకంటే ఈ యొక్క శివరాత్రి అనేటువంటిది శివుని యొక్క ఆద్యంతములు తెలుసుకోవడానికి శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు వాడు ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా శివుని యొక్క ఆద్యంతములు తెలుసుకోలేకపోతారు కనుక అనాథమైనటువంటి యొక్క శివుని యొక్క కనుక మరి అలాంటి యొక్క పరమేశ్వరుడు బోలాశంకరుడి యొక్క ఆవిర్భవించినటువంటి లింగ స్వరూపునటువంటి యొక్క ఆవిర్భవించినటువంటి రోజు. దాన్ని పురస్కరించుకొని కుమారి శ్రీపద చక్కనటువంటి యొక్క నృత్య కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. పరమేశ్వరుడికి చాలా నృత్యం అంటే చాలా ప్రీతికరం కనుక ఆ పరమేశ్వరుడి యొక్క నటనా స్వరూపమైనటువంటి యొక్క పురస్కరించుకొని చక్కని నృత్య కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. మార్కండేయ దేవాలయం ఇంకా శివుని యొక్క ఆశీర్వాదం పూర్వజన సుకృతం ఉంటే తప్ప చాలా ఇలా ఏరియాకి ఇంతని అభ్యసించడం అనేది కానీ ఇప్పుడు ఇంకా ముందు భవిష్యత్తులో ఈ అమ్మాయి
నాకు మొన్న ఒక వరంగల్లో మా మనవాళ్ళు కూడా ఇదే పులిపులు చేస్తుంది. ఆయన ఏమన్నాడంటే పిల్లలు కనుక కాశీ విశేషలో గడ్డి కట్టిస్తే ఇక దానంతా ఇక్కడ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మేము 7 గంటల నుండి 12 గంటల వరకు లింగోద్భవం వరకు భజన కార్యక్రమం జరుగుతున్నది. కావున ఈరోజు మా యొక్క అదృష్టం ఏంటంటే ఈ యొక్క నాట్య మండలి మన పంతులు గారి బంధువులచే నాట్యం జరిగింది. అమ్మాయి చాలా బాగా చేసింది. అందరూ కూడా ఆమెను దీవించవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు మహాశివరాత్రి చాలా బ్రహ్మాండంగా జరిగింది. మాకు 2/2020 ఆదివారం రోజున మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శృంగేరి పీఠ శిష్యులైన గోపికర్ శర్మ మనిషి శంకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరియు ఇట్టి బ్రహ్మోత్సవాలకు అధికంగా భక్తులు పాల్గొన్నారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. దానికి మీ అభివృద్ధి కమిటీ సభ్యులు, మా సేవకులు నన్మిట్ల దత్తు గారు మరియు ఉన్న రమేష్ గారు, కనకారెడ్డి గారు, రాజు గారు ఇతర పెద్దలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పూజలు ఘనంగా జరుగుతున్నాయి. పార్థివలింగ పూజ ఎక్కడ లేని విధంగా అత్యంత వైభవంగా ఇక్కడ జరుగుతున్నది. శతరుద్రాభిషేకము, గణపతి హోమము, రుద్ర హోమము మరియు ఏకాదశ రుద్రాభిషేకాలు జరిగాయి అత్యంత వైభవంగా. ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. దానికి మీ అభివృద్ధి కమిటీ సభ్యులు, మా సేవకులు నన్మిట్ల దత్తు గారు మరియు ఉన్న రమేష్ గారు, కనకారెడ్డి గారు, రాజు గారు ఇతర పెద్దలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పూజలు ఘనంగా జరుగుతున్నాయి. పార్థివలింగ పూజ ఎక్కడ లేని విధంగా అత్యంత వైభవంగా ఇక్కడ జరుగుతున్నది. శతరుద్రాభిషేకము, గణపతి హోమము, రుద్ర హోమము మరియు ఏకాదశ రుద్రాభిషేకాలు జరిగాయి అత్యంత వైభవంగా. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా రాజేంద్రనగర్ డివిజన్ ఉప్పరపల్లిలోని శివాంజనేయ దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పోరెడ్డి రంగారెడ్డి, కుటుంబ సభ్యులు, రాజేంద్రనగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ పోరెడ్డి ధర్మారెడ్డి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. यत्र योगीश्वर यत्र वास्तवद्रोणतरः तत्र श्रेयमिजोर्भूते ध्रुवाणिमगमनः कल्याणी भोजनं यत्र आयते पुरुषसमयं नित्यं प्रियामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्तिजां मङ्गलं तेषां देवरस्यामो हृदयस्थो जनार्दनः आपदामुपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूया भूया नमाम्यहं सुमुखस्यैकदन्तस्याः कपिलोकरिकण्डयः गङ्गोदरस्य वगडादिग्न राजोगणाधिपः धूम्रकेतुगण. అనంతపురం జిల్లా పాత ఊరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా కైలాస శివలింగ దర్శన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా శ్రీ సాయి నృత్య శిక్షణాలయం వారిచే నిర్వహించిన నాట్య ప్రదర్శన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.
వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో సుప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భవానీ సమేత కుంకుమేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ కోమలపల్లి నాగభూషణ్ శర్మ, వేదోక్త పండిత సంపత్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు. అనంతరం లింగోద్భవ సమయంలో స్వామివారికి భక్తులచే స్వయంగా అభిషేకాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు మరియు భక్త మండలి సభ్యులు, మున్సిపాలిటీ చైర్మన్ సోదా అనితా రామకృష్ణ, వైస్ చైర్మన్ రేగురి జైపాల్ రెడ్డి మరియు పుర ప్రముఖులు పాల్గొన్నారు. జనగామ జిల్లా లింగాల గణపూర్లో జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు టీఆర్ఎస్ మండల పార్టీ యూత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శ్రీశైలం, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మల్లేశం, మండల ఇన్ఛార్జ్ భాగ్యలక్ష్మి, కొత్తపల్లి టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు విద్యాసాగర్, కొత్తకొండ గంగాధర్, మండల యూత్ అధ్యక్షుడు గణేష్, వట్టిపల్లి సంపత్, ఋషిగంపల ఆంజనేయులు, మాజీ సర్పంచ్ గట్టగల్ల యాదగిరి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకొని ఈరోజు యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా, ఇన్ఛార్జిగా, ప్రజాప్రతినిధిగా మమ్మల్ని ఆహ్వానించి మా జెడ్పీటీసీ గారి బర్త్డే కన్నుల పండుగ లింగాల మండల కేంద్రంలో జరుపుకున్నందుకు సంతోషంగా ఉన్నది. వారికి మరి రానున్న రోజుల్లో జనగాం జిల్లాలో అత్యుత్తమైన పదవి రావాలని ఆకాంక్షిస్తూ వారిని నిండుగా దీవిస్తూ పార్టీ మా నాయకులు, సీనియర్ శాసనసభ్యులు ఆశీస్సులు కూడా జెడ్పీటీసీ గారికి ఎల్లవేళలా ఉంటాయని కోరుతూ మరి వారి ఇలాంటి జన్మదినాలు ఈ లింగాలపూర్ మండలంలో ఇంకెన్నో జరుపుకోవాలని ఆకాంక్ష. ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ తాటికొండ రాజన్న గారి నాయకత్వంలో గత 4 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో, ఈ జనగామ జిల్లా ప్రాంతంలో పార్టీకి ఎనలేని సేవలు అందిస్తూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతూ జనగామ జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో అభిమానులను సంపాదించుకొని ఈసారి లింగాలంపూర్ మండలంలో అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని తొలిసారిగా ఇక్కడ జెడ్పీటీసీగా అన్న రాజకీయ జీవితంలో అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో పెద్దలు నాగేందర్ అన్న గారు, ఇన్ఛార్జి గారు, మన పీఎస్సీ చైర్మన్ శ్రీశైలం అన్న గారు, యావత్ యువత అందరూ కూడా కలిసి ఈరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యువతలందరం కూడా కోరుకుంటున్నాము, రాబోయే రోజులలో వంశన్నకు రాజకీయంగా ఇంకెన్నో మంచి ఉజ్వలమైన భవిష్యత్తు రావాలని, వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ యువతపై ఉండాలని, ఇంకెంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచి ఈ జనగామ జిల్లాలో పార్టీకి మాలాంటి యువతకు ఎంతో ఆదర్శంగా ఉండి చేతుని ఇవ్వాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు. శివరాత్రి శుభాకాంక్షలు. అలాగే యూత్ ఐకాన్ యువజన నాయకుడు, యూత్కి ఆదర్శప్రాయంగా ఉన్న మా గుడి వంశీధర్ రెడ్డి జెడ్పీటీసీ అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఒక పార్టీని, నాయకుడిని నమ్ముకున్నందుకు అతి త్వరలోనే ఉన్నత స్థానానికి డాక్టర్ రాజన్న దీవించి మంచి అవకాశం ఇచ్చాడు. ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండలంలోని కదిలి పాపహరేశ్వర ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిఐ శ్రీనివాసరెడ్డి, నాయకులు మరియు చైర్మన్ పటేల్ తెలిపారు.
పద్ధతి పాటించండి. భక్తులకు ఇబ్బందిని గురి చేయకండి. వారితో కొంత మనం కూడా అవుతున్నాం కాబట్టి దయచేసి క్యూ పద్ధతి పాటించండి. తొందరగా దర్శనం కావాలంటున్న వాళ్ళు స్పెషల్ టికెట్ దర్శనం చేసుకోండి. కదిలే కాపేశ్వర ఆలయంలో అన్నపూర్ణదేవి మందిరంలో ఈరోజు ఉదయం 5 గంటల నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు శివరాత్రి సందర్భంగా పూజలు మరియు అభిషేకాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. అలాగే నిత్య పూజా కార్యక్రమాలు ఇక్కడ అభిషేకాలు నిర్వహిస్తున్నాయి. ఈరోజు రాత్రి 12 గంటలకు కళ్యాణం మరియు రేపు ఉదయం చేసుకోగలరు. అలాగే ఇక్కడ భక్తులు చాలా పురాతనమైన దేవాలయం కాబట్టి భక్తుల రద్దీ చాలా ఉంటుంది. అందరికి దర్శన దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో పండితులు ఉమానాథ్ శర్మ గ్రామస్తుల సమక్షంలో స్వామివారి కళ్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో బోనాలతో తరలివచ్చి పూజలు నిర్వహించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అతి పురాతనమైన స్వయంభూ దేవాలయంగా వీరభద్రస్వామి దేవాలయం వెలిసి ఉన్నది. ఇక వీరభద్రుడు తర్వాత శివలింగం కూడా ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది గత 2011 సంవత్సరంలో. లింగాల గణపురంలోని ఈ గుట్ట ఉన్నది, ఒక పెద్ద గుట్ట ఉన్నది లింగాల గణపురానికి పడమటి సైడు. ఈ గుట్టలో శ్రీ వీరభద్రస్వామి స్వయంభూగా వెలిసి ఉన్నాడు. పూర్వ దినాలలో ఇక్కడ పెద్ద జాతరగా జరిగేది, ఆ తర్వాత క్రమంలో అది జరగలేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు జాతర చాలా వైభవంగా జరుగుతుంది. ఇక్కడ విశిష్టత ఏంటంటే శివుడు ఏ విధంగా ఉంటాడో, శివుని తలలో గంగా ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఈ లింగాల గణపురంలోని శ్రీ వీరభద్రస్వామి యొక్క గుట్ట పైన ఎప్పటికీ అది ఎండాకాలం కానీ వానాకాలం కానీ పూర్తిగా మాత్రం బండే ఉంటుంది. ఆ బండ లోపల మాత్రం వాటర్ ఎప్పటికీ ఉంటుంది. ఒక్కసారి మీరు ఇప్పుడు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ప్రత్యేకంగా నేను కోరుకునేది ఒకటే, మీరు మనస్సులో ఒక్కసారిగా శ్రీ వీరభద్రస్వామిని తలుచుకొని, స్వామి నాకు ఈ కోరిక కావాలని ఒక్కటి కోరుకొని ముడుపు కట్టండి. మళ్ళీ సంవత్సరం వరకు లింగాల గణపురం ఎక్కడ ఉంది, వీరభద్రస్వామి ఎక్కడ ఉన్నాడని వెతుక్కుంటూ మీరు అందరు వస్తారు. ఇది నేను ఛాలెంజ్గా చెప్తున్నాను. కాకపోతే మీరు వచ్చి చూస్తారు. ఈ శివరాత్రి నాడు ఇప్పుడు జరుగుతుంది. మరో శివరాత్రి వరకు మీరు ఎవరైతే నేను చెప్పినట్టుగా ఒక కోరిక కోరుకొని ముడుపు కట్టుకొని వచ్చే శివరాత్రి వరకు నేను నీ దగ్గరికి వస్తాను తండ్రి అని మొక్కి మీరు కోరిక కోరుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది. కాబట్టి మీరంతా కూడా ఈ ప్రత్యక్షంగా నిలిచిన వీరభద్రస్వామి ఈ గుట్ట దగ్గర మీరు ఒకసారి చూడండి. అక్కడ గుండంలో నీళ్లు తాగితే ఏ రోగాలున్నా ఏ కష్టాలున్నా పోతాయి. ఆ స్వామిని నమ్ముకున్నాం, మేము బాగున్నాం, మనమందరం కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. మీ అందరికి కూడా శ్రీ స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం, అదుపు తప్పి చెరువులో పడిన కారు, 3 మృతి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి శివాలయంలో ఘనంగా మహారుద్రాభిషేకం, 10 రోజుల పాటు ఏకధాటిగా నీలకంఠుడికి అభిషేకాలు. వేములవాడలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి వేడుకలు, శివనామస్మరణతో మార్మోగిన ఆలయ పురవీధులు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.